ఇంకా కన్యాకుమారిలో మార్నింగే సన్రైజ్ అయితే చూసేసుకొని మంచిగా హాయిగా అనిపించింది అనమాట. ఇంకా సన్రైజ్ తర్వాత అయితే రిటర్న్ వెళ్ళిపోదాం రూమ్కి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక్కడ చూడండి ఫ్రెష్గా చేపలు అయితే పడుతున్నారనమాట. చాలామంది ఉన్నారు అక్కడ. చిన్న చిన్న గల్లీలలో చిన్న చిన్న లైన్స్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, ఇలా బైక్స్ తీసుకొని వచ్చి ఇలా బాస్కెట్లో వేసుకొని అమ్ముకుంటూ ఉంటారనమాట. చూడండి అక్కడ ఎన్ని బోట్స్, అవన్నీ చేపలు పట్టే వాళ్ళ బోట్సే అనమాట. నేనైతే రకరకాల చేపలు అయితే చూశాను. జస్ట్ అలా వలలో నుంచి తీసి ఇలా పెట్టేస్తున్నారు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు బేరాలు ఆడుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి రకరకాల చేపలని అయితే ఎప్పుడు చూడలేదు. కలర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ చేపలు కొనడానికే వచ్చినారండి. కొంతమంది హోటల్స్కి, కొంతమంది అమ్ముకోవడానికి, కొంతమంది తినడానికి. అట్లా ఇవి ఏంటో నాకు కూడా తెలీదు. కామెంట్ అయితే చేసేయండి. అవి ఇంతకు చేపలేనా? ఇలా బుట్టలో వేసేసుకొని ఇంకా తీసుకెళ్తున్నారు అనమాట. చాలా పెద్ద పెద్ద చేపలు కూడా పట్టారండి. అసలు జస్ట్ ఈ వీడియో కన్యాకుమారిలో ఇలా చేస్తారని చూపిద్దామని మీకు తీసానండి. సన్రైజ్ ఎలా ఉందో కామెంట్